ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు. మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగినా అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? ఎవరు చెప్పారు? ఎవరన్నారా మాట అంటున్న? కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని. అది తప్పుడు ప్రచారం. అక్కడ ఉన్నాయి 224 అసెంబ్లీలు. అక్కడ ఉన్న జనాభా ఎంత, రాష్ట్రం బడ్జెట్ ఎంత? ఇక్కడ ఉన్న జనాభా ఎంత, ఈ రాష్ట్రం బడ్జెట్ ఎంత? దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.